హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో పన్నీర్ టిక్కా రోల్ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇది రోటీస్‌లో గానీ, చపాతీ గానీ, పరోటా గానీ దేనితో అయినా ఈ పన్నీర్‌తో టిక్కా రోల్స్ తయారు చేసుకోవచ్చు. అదే ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్‌గా, ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టిక్కా రోల్ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను. చూసేయండి. ఈ పన్నీర్ రోల్ తయారు చేసుకోవడానికి ముందుగా మనం 200 గ్రామ్స్ పన్నీర్‌ని తీసుకోవాలి. పన్నీర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆ రోల్ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడైతే ఇన్‌స్టంట్ చపాతీ పరోటా వాడానండి. అది కాకుండా మనం పిండి కలుపుకొని చపాతీలను, పరోటాలను చేసుకొని తీసుకోవచ్చు. ఇన్‌స్టంట్ చపాతీల్లో గానీ, మిగిలిపోయిన చపాతీల్లో గానీ ఇలా పన్నీర్ టిక్కా రోల్ చేసుకుంటే అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పన్నీర్ తయారు చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ బౌల్‌లోకి ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మీకు ఆయిల్ నచ్చకపోతే బటర్ అయినా వేసుకోవచ్చు. బటర్ వేసుకుంటే మరింత టేస్ట్‌గా ఉంటుంది. వేసుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని, తగినంత సాల్ట్ వేసుకొని, ఇందులోకి కొద్దిగా క్రష్ చేసుకొని ఉంచుకున్న కసూరి మెత్తిని కూడా వేసుకొని, ఒక కప్పు పెరుగుని వేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగు వేసుకున్నాక మసాలా అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని, ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టి ఉంచుకున్న పన్నీర్ ముక్కలను వేసుకొని, మరొకసారి కలుపుకొని, ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ పన్నీర్ టిక్కాలోకి వెజిటబుల్స్‌ని కట్ చేసుకొని తీసుకుందాం. మెయిన్‌గా టమాటా, క్యాప్సికమ్, ఆనియన్ తీసుకుంటే సరిపోతుంది. ఈ వెజిటబుల్స్‌ని సన్నంగా కట్ చేసుకొని తీసుకోవాలి. క్యాప్సికమ్ ఈ విధంగా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. టమాటా కూడా అంతే. చాలామంది పిల్లలు వెజిటబుల్స్ తినని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఇలా చేసి పెడితే పన్నీర్ టిక్కా రోల్ చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. వెజిటబుల్స్ పెట్టినట్టు కూడా ఉంటుంది. ఈ విధంగా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాక మనం పన్నీర్‌ని ఫ్రై చేసుకొని తీసుకుందాం. పన్నీర్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ బాగా వేడయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టి ఉంచుకున్న పన్నీర్ ఉంది కదా! పన్నీర్‌ను ఫ్రై చేసుకొని తీసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టి ఒక నిమిషం పాటు పన్నీర్‌ను ఫ్రై చేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ ఫ్రై చేయవసరం లేదు. మనం వేసుకున్న పెరుగు అంతా పన్నీర్‌కి పట్టే విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న పన్నీర్‌నంతటిని బాగా కలుపుకొని స్టవ్‌ని హై ఫ్లేమ్‌లోనే ఉంచుకొని, మనం ముందుగా కట్ చేసి పెట్టి ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కలు, ఆనియన్స్‌ని కూడా వేసుకొని మరొక 2 సెకండ్స్ పాటు హై ఫ్లేమ్‌లోనే వెజ్జెస్‌ని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు. తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకొని స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రాంకీ రోల్ తయారు చేసుకోవాలంటే మనం గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చండి. గోధుమ పిండితో తయారు చేసుకున్న ఫ్రాంకీ రోల్ చాలా మంచిది. మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. మరింత టేస్ట్‌గా ఉంటుంది. కాకపోతే మైదా పిండి ఎక్కువ వాడకూడదు కదా! ఈ విధంగా గోధుమ పిండితో చపాతీని చేసుకొని, చపాతీ 2 వైపులా బాగా కాలిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అలాగే పరోటా గానీ, రోటీ గానీ ఏదైనా చేసుకుంటే వాటిని కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చపాతీలు చేసుకొని పెట్టుకున్నారనుకో, ఫ్రాంకీ చేసుకోవడం చాలా ఈజీ. అప్పటికప్పుడు 5 మినిట్స్‌లో అయిపోతుంది. ఈ ఫ్రాంకీ రోల్ తయారు చేసుకోవడానికి పిండి చాలా సాఫ్ట్‌గా కలుపుకోవాలండి. అవసరం అనుకుంటే కొద్దిగా పిండిలో పెరుగు వేసుకొని కలుపుకుంటే పిండి మరింత సాఫ్ట్‌గా ఉంటుంది. పరాటాలు గానీ, చపాతీలు గానీ చాలా సాఫ్ట్‌గా, మెత్తగా వస్తాయి. ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకొని తీసుకుంటే ఈ పరోటాలు గానీ, ఫ్రాంకీస్ కానీ చాలా బావుంటాయి. ఇలా తయారు చేసి పెట్టి ఉంచుకున్న చపాతీల్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టి ఉంచుకున్న పన్నీర్ మిశ్రమాన్నంతటిని వేసుకోవాలి. చపాతీ మధ్యలోకి ఈ విధంగా పెట్టుకున్నాక, మనం కట్ చేసి పెట్టించుకున్న ఆనియన్స్‌ని మీ దగ్గర ఉంటే ఒరిగానో సీడ్స్ ఉంటే వేసుకోవచ్చు. లేకపోతే లేదు. అలాగే ఇందులోకి కొద్దిగా మిరియాల పొడి, ఇంకా మీకు నచ్చితే టమాటా సాస్, చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక చపాతీని రోల్ చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ ఫ్రాంకీ రోల్ రెడీ. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఈటిలో ఏ ఒక్కటి లేకపోయినా స్కిప్ చేసేయొచ్చు. అలా చేసుకున్నా కూడా ఈ పన్నీర్ ఫ్రాంకీ రోల్ చాలా బావుంటుంది.
చూసారు కదా పన్నీర్ ఫ్రాంకీ రోల్. ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే మీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈ ఫ్రాంకీ రోల్స్‌ని ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం భవ్యస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.